హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ వ్లాగ్ మెయిన్ బేస్ ఏంటంటే, ఇంట్లో హస్బెండ్లు ఎప్పుడు ఒక మాట సింపుల్ కూడా ఒకటి చెబుతారు, వంట తప్పితే ఇంట్లో నువ్వేం చేసావు, ఇవాళ డే మొత్తం ఏం చేసావు, ఇదే కదా. ఇవాళ నేను బిజీగా ఉన్నాను అని వైఫ్ చెప్పినా కూడా, బిజీగా ఉండడానికి నీకేం పని ఉందో వంట తప్ప అంటారే. ఆ లాజిక్ మీద అనమాట ప్రతి ఉమెన్కి లైఫ్లో ఏదో ఒకరోజు ఈ మూమెంట్ని ఫేస్ చేయటం మీద. సరే, వ్లాగ్ స్టార్ట్ చేసినాక ఈయన గారు ఎట్టపడ్డారు, ఫ్రాక్చర్ ఎలా జరిగింది, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ముందు ప్లాన్ ఏంటంటే, ఇవాళ నేను చేయాల్సిన పనులు నేను చేయకుండా మొత్తం మధు చేస్తాడనమాట. బేసిక్గా మదర్ రోలు ఫాదరే ఫుల్ఫిల్ చేయటం ఇవాళ డే మొత్తం అనమాట. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పగలంతా వైఫ్ ఖాళీగా ఉంటది కదా జన. మరి ఏం చేస్తా, ఫోన్ చూసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్ చూడటం తప్ప ఏం పని ఉండదు కదా వైఫ్. వంట అయిపోద్ది గంటలో అంతే. ఇంకేం పని ఉండదు. ఒకసారి 2 రోజులు చేసి ఫ్రిడ్జ్ లో పడేస్తారు కదండి. ఇప్పుడు దాని మీదే మన వ్లాగ్ అనమాట. ఇవాళ వ్లాగ్కి నేను వంట ఫుల్ గా రెడీ చేసి పెట్టాను. సో వీళ్ళు జస్ట్ టైంకి తింటాం, ఇంట్లో రిలాక్స్ అవటం, నా రోజు నువ్వు ప్లే చేయటం కదా. సరేనా అండి, చూద్దాం రండి. సో మదర్ రోలు ఫాదర్ చేయటం ఇంట్లో ఎలా ఉంటుందో చూద్దాం. చాలా ఈజీ కదా. మిగిలినవన్నీ ఎండింగ్ మాట్లాడుకుందాం, ఓకేనా? వంట ఉండేం కదా, ఏం పని లేదు కదా జాను. ఏమైనా పని పెట్టిందా? నేనేం పని పెట్టలా, చూడు ఇల్లంతా నీట్గా ఉంది. సరే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి. అంత నీట్గా ఉంది కదా బిట్టు, ఏం పని ఉంది కిచెన్ లో? ఫుడ్ ఉంది, ఆకలి అయితే తింటాం అంతే. ఇదిగోండి వంట చేసి పెట్టాను ఆల్రెడీ. మేతి పన్నీర్ కూర అండి, ఇదేమో వెజిటబుల్ పలావ్. సో ఈ రెండు ఇవాళ చేసి పెట్టేశా కదా, ప్లేట్లో పెట్టుకు తింటామే కజ్జాను అంతే. వామ్ చేసుకుని తింటామే. చూద్దాం ఏం కావాలి, లే ప్లేట్ తెచ్చుకో వెళ్ళి. అదిగో మనం కష్టపడి వంట చేసాం కదా, అది తినరు, అన్నెసరీ చెత్త మాత్రం తింటారు. ఇప్పుడు ఇది తినాలి. లంచ్కి గంట ముందు ఇది తింటుంది. ఫాదర్గా ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చా డ్యూటీ, నేను చేస్తున్నా. మధ్యలో ఇంటర్ఫీర్ అయితే మాకు ఇష్టం ఉంటుంది కదరా బిట్టు. చూద్దాం ఇప్పుడు ఇది తిన్నాక కూతురు లంచ్ ఎలా తింటుందో కూడా చూద్దాం. డ్రెస్ మీద పడేయబాక, మూతంతా పూసుకోబాక. అంటే జాను ఇవాళ డే మొత్తంలో రూలు, పిల్లల్ని గట్టి గట్టిగా అరవకూడదు. ఎందుకంటే నువ్వు నన్ను అంటావు కదా, ఎందుకు అరుస్తున్నావేంటి పిల్లల్ని, మామూలుగా మాట్లాడలేవు అంటావు కదా, నువ్వు కూడా అలానే ఉండాలి, ఓకేనా? మూతలు పెట్టాలి. ఓ జాను, ఇటుపక్క నేను మాట్లాడుతుంటే అటుపక్క ఆన్సర్ చేస్తావు, మూతలు పెట్టాలి. నీకు మూతలు పెట్టాలి. మాట్లాడే మాట వైఫ్ గా ముగ్గురు వినాలి, ముగ్గురికి విడివిడి ఆన్సర్లు చేయాలి. అది కూడా లాజిక్. ఇవాళ నువ్వు వీడియోగ్రాఫర్, నేను రోల్ చేస్తున్నా. సరే క్యారీ ఆన్, పండగ చేసుకోండి. ఏం కావాలి ముందలే చెప్పచ్చు కదా, ఈ ప్లేట్లో మళ్ళీ ఎందుకు పెట్టావు? ఊరికే కడిగిస్తావు. ఏముంది లేదు, తొలిపేట ఉన్నట్టు అంతే. వాడు ఏం తింటున్నాడు చక్కగా. ఒరే లంచ్కి ఫుడ్ వండితే రేపలు తింటున్నాడు వాడు. స్నాక్ అంట. ఇదిగో లంచ్కి గంట ముందు. నువ్వు సోఫా మీద పడేయబాక, జాగ్రత్త కూర్చో. జాగ్రత్త కూర్చో, దగ్గర పెట్టుకొని. ఇంకోటి నువ్వు పిల్లల్ని అరవకూడదు. అరవట్లే, మెల్లగా చూడు. మెల్లగా అని చెప్పు. వాళ్ళు తిన్నంతసేపు పని ఉండదు. వాళ్ళు తిన్నంతసేపు నువ్వు రిలాక్సా? ఓకే. అరే మెల్లగా తినండి, స్లోగా తినండి. అలా స్లోగా తింటే లంచ్ టైం కూడా దాటిపోద్ది, టైంకి ఫుడ్ తినరు. ఇంకోటి, పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టకపోతే నీకు కోపం వస్తుంది కదా జాను, గుర్తుందా? నువ్వు కూడా టైంకి ఫుడ్ పెట్టాలనుకుంటా. నేను మాత్రం చక్కగా టిప్పు టాప్గా రెడీ అయ్యి ఇల్లంతా తిరుగుతా ఇవాళ. ఎందుకంటే మనకు అసలు ఏం పని లేదు కదా, రిలాక్స్ కూర్చొని వీళ్ళందరూ సినిమా చూస్తుంటా అనమాట. మళ్ళీ నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా మమ్మ అని కేకే ఎక్కర్లా, డాడీ అని పిలివి వాళ్ళకి. మరి అది ఎక్కువ అలవాటు చేసుకోబాక, డాడీ అని రోజు పిలుస్తాడా? ఇదిగో ఇంకోటి, వాడు చెయ్యి స్టోరీ చెప్పలేదు కదా. అబ్బాయి గారు స్కూల్లో లంచ్ తిన్నాడు, తిన్నాకేమో అది అరగట్లేదు కదా పన్ను. బాగా చెప్పాడు. అది అరగడం కోసం ఆడాడు. ఆడిన తర్వాత ఏమైంది, ఏంటి ఫుట్బాల్ కదా ఆడింది, ఒక బాల్ కోసం ఇద్దరు కొట్టుకున్నాడు. వీడికన్నా హైట్ ఉండి వీడికన్నా వైడ్ ఉన్న పిల్లోడు వచ్చి వీడి మీద పడ్డాడు. సపోర్ట్ కోసం చెయ్యి వెనక్కి పెట్టాడు, ఇలా పెట్టాడు చెయ్యి వెనక్కి. ఒక పిల్లోడు వీడి మీద పడితే ఆ వెనక్కి పెట్టిన చెయ్యి మీద వీడు పడ్డాడు, వీడి మీద ఇంకో పిల్లోడు పడ్డాడు. దాంతో చెయ్యి అక్కడతో అట్ట గిరిగిపోయింది. స్కూల్ నుంచి ఫోన్ రాగానే ఒక పక్క ఆఫీస్ నుంచి మధు, ఇంట్లో నుంచి నేను ఎంత కోపంకి వెళ్ళామో తెలుసా స్కూల్కి. 2 కార్లు వేసుకొని, అదే 2 గూండాలు వెళ్ళిపోతారు అటాక్, కట్టెళ్ళా వీడి మీద తిడదామని. వీడిని అక్కడ చూడంగానే అంతే, ఇక మా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే వాడి కళ్ళల్లో నీళ్లు చెయ్యిలా వణుకుతా ఊగిపోతా ఉంది.
రిస్ట్ ఈ పార్ట్ అంత సపరేట్ అయ్యేంత బ్రేక్ అయిందనమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే కొంచెం దీన్ని టీనేజ్ పిల్లాడు కదా తొందరగా రికవర్ అవుద్దని ఇలా టైట్ బెల్ట్ వేసి ఇంకా 2-3 months తీయకూడదు, నెక్ది కూడా తీయట్లేదు ఇప్పట్లో. బట్ కాకపోతే ఇంకా దీన్ని హ్యాండిల్ చేసేదాన్ని బట్టి తగ్గకపోతే మెటల్ స్టంట్ గురించి ఆలోచిస్తారు, కానీ 90% పిల్లలకి తగ్గిపోద్ది అన్నారు. ఎందుకంటే తొందరపడి ఇక్కడ ఆపరేషన్లు చేయరు. చెయ్యి ఒక్కటే కాదండి బాబు, ముక్కు మీద దెబ్బ తగిలింది, తలక దెబ్బ తగిలింది, ఈ హెడ్, ముక్కు, ఈ స్కాన్లు, ఎక్స్రేలు. మార్నింగ్ వెళ్ళి మేము ఈవినింగ్ దాకా అక్కడే ఉన్నాం కదా హాస్పిటల్లో ఎవరో వేరే పిల్లోడికి ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళ మదర్ ఏదోనంటే జంకు కొనిపెడితే వాళ్ళ మదర్ చూడు ఎంత బాగా చూసుకుంటుందో, వాళ్ళ అబ్బాయికి ఎన్ని కొనిపెట్టిందో అని చెప్పాడు. తీరా చూస్తే ఆ పిల్లోడికి ఫ్రాక్చర్ అవ్వలేదని చెప్పి ఇంటికి పంపించేశారు వెనక్కి. వీడి బాధ ఏంటంటే వీడికి ఫ్రాక్చర్ అయినందుకు కాదు, అమ్మ ప్యాంపర్ చేయలేదని జంకుతూ. ఏంట్రా చూపేంట్రా, కనిపించేంత అమాయకుడు కాదండి వాడి మొహం చూపించు, వాడు అలా కనిపిస్తాడంతే, వాడు మాత్రం ఇన్నోసెంట్ కాదు. బిట్టు కాళ్ళు ఒక ప్లేట్ పడుద్ది. ఇదిగో చక్కగా వీడియో తీస్తున్నాడు, కింద చూడు ఏమైంది, ఎంత పడేసిందో చూడు. ఏది ఇదంతా తొక్కుద్ది, మ్యాట్ మీద తొక్కుద్ది, నేలకు అతుక్కుపోద్ది, పనిలోకి వెళ్ళి కూర్చుంటానన్నావుగా, పట్టుకో, ఫోన్ పట్టుకో, వచ్చి నేను పట్టుకుంటా, నువ్వు పండ చేసుకో. ఇప్పుడు తొక్కితే ఇదంతా వ్యాక్యూమ్ చేయాలి మళ్ళీ. అవును, పిల్లలకి చెబితే భలే వింటారు. చక్కగా కూర్చోబెట్టి సరిగ్గా కూర్చొని తిను. ఇస్తే కూడా తింటాం చేత కాదు, పని లేని పనులు పెడతారు పక్కన. తిట్టకూడదు కదా జాన పిల్లల్ని. ట్యాప్ ఆపరా, నీళ్ళు వేస్ట్ చేయబాకరా. బిల్లయ్ కింద పడేయకుండా బిల్లయ్. ఏంటిది పక్క ప్లేట్ బిల్ల పెట్టేస్తావేంటి, ఏంటి రుద్దటం? మూతంతా పూసుకున్నా, తొందర చేతులు కడుక్కొచ్చి. తొందరగా కానిచ్చిరా, తిన్నావు కదా అరగాలి. ఇప్పుడు ఇట్రా నీకు పని చెబుతారు, వారికి చేయబాలా, లేకపోతే వాడికి పని చెప్పేవాడు. పని చెప్పంగానే వాళ్ళు చేసేస్తారు. మరి ఈ గరిట ఇక్కడ, పెద్ద గరిటలన్నీ ఇక్కడ పెట్టాలి, చిన్న గరిటలు ఇక్కడ, అలా పడేయకూడదు. నీకొద్దా? సరిగ్గా బాగాలేదంట, సరిగ్గా పెట్టు. కూతురు ఏం చేస్తున్నారు ఇది మాత్రం పట్టించుకోవాలి. అబ్జర్వ్ చేశారా? కాసేపు ఆగి తెలుస్తుంది. మా అమ్మాయి వాళ్ళు ఏం అరవదు బిట్టు, నువ్వేం చేస్తున్నా ఏం అరవదు, సినిమా చూస్తుంది అంతే. ఎవరు సర్దుతారు బిట్టు? డాడీ. నువ్వే సర్దాలి. వద్దా? వద్దంట. వద్దేంటి, మొత్తం సందులో పెట్టి. వద్దంటుంది. వద్దేంట్రా, అందులో పెట్టి ఎన్ని ఆడుకో. మరి ఎన్ని ఎందుకు తీసావు? మరి 2 hours అయిందండి ఇప్పటికి ఈ వ్లాగ్ స్టార్ట్ చేసి. ఏం చేయాలా? ఏ మధు కిచెన్లో నుంచి బయటికి రావాలి, నాకు అర్థం కాలేదు. డిష్ వాషర్లో గిన్నెలు ఆల్మోస్ట్ 40 నిమిషాలు సర్దాడు. లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు కూర్చొని చక్కగా. కాదండి, 5 నిమిషాలు కూర్చుంటే ఏంటి ఖాళీ కూర్చున్నావు అంటారు కదా. ఇవాళ డే మొత్తం ఖాళీ కూర్చోవటం బీభత్సమైన ఆనందంగా ఉంది. అక్కడేవో అరుపులు వినిపిస్తున్నాయి, మీకు అబ్జర్వ్ చేశారా? నా గొంతులు వినపడుతున్నట్లేవు. జాను నువ్వు ఇక్కడ నుంచొని చూస్తున్నావు, అక్కడక్కడ అరుపులు వినిపిస్తున్నాయి. ఒకసారి వెళ్తున్నావండి, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. సినిమా చూద్దాం. ఏంటి ఇద్దరు కలిసి చూసేది కామన్ చూడండి రా, ఎందుకు కొడుకుంటారు దానికి? హే ఇట్రా, నువ్వు ఇట్రా, బిట్టి ఇట్రా, ఇట్రా. ఏం కావాలి నీకు? నువ్వేం చూస్తా? ఇటీ ఆ రిమోట్ ఇటీ, నేను చూస్తా. ఇప్పుడు ఏంటి జానా ఇదిగో, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు నేను సామాన్యంగా మధ్యలోకి వెళ్ళను, వాళ్ళు సైలెంట్ అయినప్పుడు వెళ్తాను. ఇప్పుడు నేను చెబుతున్న అనవసరంగా నీ మీదకి వస్తారు. ఏంటి లాక్కోవటం? టీవీ పెట్టినా కూడా ఏంటి అరుపులు? టీవీ పెడితే ఏది సరిగ్గా పెట్టట్లా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మార్చేస్తున్నారు. కొట్టింది అది కొట్టకూడదట, తప్పు. కొట్టింది అది కూడా ఫ్రాక్చర్ చేతి మీద. ఆపండి ఇద్దరే. అట్మాస్ఫియర్ అంతా సాడ్ గా ఉంది చూడండి. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు చూడు. ఇప్పుడే కదా ఇద్దరు కలిసి చూడమన్నారు ఒకటి. అదే అందుకే నేను వెళ్ళను.
నేను వెళ్ళను, నా టైం అంతా ఇక్కడే అయిపోద్ది చూస్తుండే. అవును మర్చిపోయాను, టైం ఎంతో తెలుసా? 1:30 అయింది. ఫుడ్ పెట్టవా పిల్లలకి? అంటే ఏంటి తినాలి, వెళ్ళి గట్లు పట్టు. సినిమా నడుస్తుంది, అందుకే ట్రైపాడ్ పెట్టేసి వచ్చి సినిమా చూస్తుంది. ఆపిటే ఏంటో సౌండ్ ఇటీ. ఎందుకొద్దు ఎందుకొద్దు? తినకుండా ఎలా బాగోదు నీకు ఎలా తెలుసు? చూడటానికి బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. అదే తింటుందా? అదే అంటది. ఏంటి తినిపించేది? ఇందులో ఉన్నట్టు తినాలి అంటే మనం పెట్టాలి, దానంతట అదే తినాలి అంటే అది చాలాసార్లు చెప్పావు. పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు తింటూ నేర్పించలేదని కదా. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి పీసు, క్యారెట్, ప్రతి చిన్న ఇంత తునక ఆకు, మింట్ లీవ్తో సహా మొత్తం తీసి ఫ్లేవర్తో పెట్టిన ఒట్టి వేసి పెట్టామనుకో అది తినేస్తాం. అవన్నీ ఏరి పెట్టాలి, అది తినాలి. అది కావాలి. స్పినాచ్ పప్పులో స్పినాచ్ ఏరిస్తుంది అది. నీకు అవేం తెలియదు కదా. కింద పడుతుంది. బాగున్నా బాగాలేకపోయినా ఎంతో కొంత తిను, నా పని అయిపోద్ది. నిజంగా ఎన్ని గడ్డంతో వేసింది పెట్టి ఇందులో. చూడు కుక్క చించినట్టు ఎలా చించాడు దీన్ని. అలా కూడా చించుతారా బన్ను? వాడు అసలు ఇందాక లెగవమని ఏంటి నువ్వు? ఇదిగో అక్కడ ఫుడ్ వేడి చేస్తున్నావు, పిల్లలకి జంక్ పెడుతున్నావా జాను? ఇది 1:30 1:40 అయింది ఇప్పుడు. డిన్నర్ లంచ్ టైము. స్పైసీగా ఉంది, భలే తింటున్నారు. నాన్న నవ్వుకుంటా కంగారుగా అయినా నువ్వు మాత్రం ఎక్కడ ఆగట్లేదని అర్థమైందిరా. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి, వీళ్ళిద్దరు ఎట్ట తింటుందో నేను చూస్తా. జాగ్రత్త తిను, కాలుతుంది, మెల్లగా తిను. ఆడికి కూడా ఫుడ్ పెట్టాలి. రే అది ఇటీ, ఆ డబ్బా ఇటీ, మెల్లగా డబ్బా ఇటీ. ఏంటిది అంతా? ఇంకోటి ముక్కలేసిన ఫ్లేవర్ రైస్ దానికి పెట్టావు, అది యోగట్ తింటుందమ్మా. తినదు, యోగట్ ఒక్కటే తింటది, అన్నం తినదు. యాకి అంట చెప్పేది. ఒక్క నిమిషం ఆగు, ఇట్రా నూరా, నువ్వు ఒక్క నిమిషం ఒకసారి బట్టి ఏంట్రా బాగ్యావు. మదర్ రోల్ ప్లే చేయకూడదు అనుకున్నా, అస్సలు వండరా. ఉండు, ఒక చేత్తో తెలుస్తుంది నీకు మాట్లాడితే. తినేది వచ్చింది చూసావా? బిట్టిరా, నువ్వు వెళ్ళు వచ్చి పెట్టుకో. అవును మర్చిపోయాను, నో మీ డాడీ పెడతాడు. నో నీ బౌల్లో కావాలి, ప్లేట్లో కావాలి. ఇది వెళ్ళి కూర్చొని తొందరగా తినబెట్టు. ఒట్టి యోగట్ తింట చూడు, యోగట్ మొత్తం అయిపోయింది. మళ్ళీ యోగట్ వేస్తూ తింటుంది, అది పెరుగు తింటుంది, లంచ్ తింటల్లా. ఇంకా చాలా ఆగు, ఇసిరేస్తా తింటలా. ఇక్కడ నేను ప్యానిక్ చేస్తున్నాను, మీకు అనిపిస్తుందా? ప్యానిక్ చేయాలి, పిల్లలు ఏదైనా తినకపోయినా, టైంకి లంచ్ అవ్వకపోయినా హస్బెండ్ మన అరుస్తుంటారే, చేసావు ఇది చేసావు ఇలా చేసావని. అప్పుడు మనం ఎలా ప్యానిక్ అవుతాం? ప్యానిక్ ఫీల్ కోసం అరుస్తాం అనమాట. హీ నీడ్ టు నో. కూర్చొని తినకుండా ఏంటి పెట్టింది? ఇప్పుడు దాని మాస్కులు పెట్టద్దాం ఇటాను. నాకు తెలిసి వీళ్ళ లంచ్ అయ్యేసరికి 4:30 అవుతుంది, కన్ఫర్మ్గా చెప్తున్నా. 1:30కి పెట్టుకుంటే 2 మొదలు పెట్టాడు, ఇప్పుడు గంట అయింది అసలు కదసలా. నాకు అసలు ఎక్కడికెక్కడ కూర్చొని నిమిషానికి ఒక సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా అసలు. అబ్బా ఒకసారి టైం ఇంకా చూపించాను, టైం ఎంత? 4. పిల్లలు ఇప్పుడు లంచ్ తిని వెళ్ళారు. ఇక టీవీ ఆన్ చేసి వచ్చారు మళ్ళీ. వాడైతే కూర్చొని టీవీ మళ్ళీ ఆడు చూస్తున్నాడు. అక్కడ కూడా ఏదో పాడు చేశారు, ఇక్కడ తినేం చేస్తున్నాడు. 4ంటికి పిల్లలు వదిలేసిన ఫుడ్ తింటున్నాడు. ఏం చేస్తే పారేయలేం కదా కదా. ఇది మదర్ రోల్, కరెక్ట్ మదర్ రోల్ కదండి ఇది. ఎవ్రీడే మదర్ లైఫ్. పిల్లలు వదిలేసింది వాళ్ళ ప్లేట్లో ఫస్ట్ పెట్టుకొని అది తింటారు, తర్వాత వాళ్ళు వండుకున్న ఫుడ్ తింటారు. ఏంటి ఇప్పుడు ఎన్ని అవర్స్ అయింది? నేను ఎప్పుడో 11 అప్పుడు మొదలు పెట్టినట్టున్నానా? మేము వాచ్ చూడటం ఎప్పుడో మర్చిపోయాం. వాచ్ చూడటం మర్చిపోయావా? మిగతా రోజుల్లో స్కూల్ డేస్లో నా జాబ్ ఏంటో తెలుసా? మార్నింగ్ 6:30కి లెగుస్తాం. పిల్లల బాక్సులకు మధు కొంచెం హెల్ప్ చేస్తాడు ఒకరోజు. తన ఆఫీస్ పనులు, బిజినెస్ పనులు తను బయట తిరుగుతున్నాడు అనుకోండి, అవి కూడా మనం చేసుకొని 8 నుంచి అండి డ్రాపింగ్లు. 8కి ఒకళ్ళని, 8:30కి ఒకళ్ళని, 9కి మధుని.
వీళ్ళందరినీ డ్రాపులు చేసి మళ్ళీ పికప్లు ఉంటాయి నాకు 3 నుంచి 4 దాకా పికప్లు వరుసగా. ఈ మధ్యలో ఇల్లంతా క్లీన్లు చేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకొని బట్టలు బయటకు వస్తాయి కదా మిషన్లో నుంచి, అవన్నీ మడతేసి సర్దుకోవటాలు, ఐరన్ బట్టలు సపరేట్ చేయటాలు, ఎంతో కొంత దుమ్ము పడుద్దండి. ఒకరోజు క్లీన్ చేస్తే సరిపోదు, 2 రోజులకు ఒకసారి చేసుకోవాలి. ఇది కాక మళ్ళీ యూట్యూబ్, మళ్ళీ ఇది కాక జాబ్ చేయటం ఉంటుంది చూసారా, నరకం అనమాట. అందుకే నేను ఒక టైంలో బ్రేక్ కూడా తీసుకున్నా జాబ్కి. అట్లా ఉంటుంది లైఫ్. ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చినాక సేమ్ ఇదే సినిమా. మళ్ళీ డిన్నర్ వండుకోవాలి, వంట మార్నింగ్ 2 గంటలు పట్టుద్ది, కూరగాయలే తెచ్చుకోవాలి. ఇవన్నీ చేస్తా యూట్యూబ్, జాబ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ మెయింటైన్ చేయాలండి. ఇన్ని చేస్తుంటే నువ్వేం చేస్తావు డేలో ఖాళీగా ఉంటావు అన్నాడండి మన లాస్ట్ వీక్లో. అందుకోసమని నేను ఇవాళ ఈ వ్లాగ్ ప్లాన్ చేసా. అసలు చూద్దాం, ఇక్కడ గొడవ జరుగుతుంది అంటే పిల్లది అనుకున్నా ఇందాకే చూసా నేను. ఇది చూడు, ఎండిపోయినాయి కూడా, ఎండిపోయినాయి డేట్స్ అన్ని అన్ని తినేసారండి. మొక్కలకి నీళ్లు పోయడానికి పెట్టినట్టుంది అది. ఇక్కడ ఒక బిట్టుగాడు ఉండాలి నాకు తెలిసి, కిచెన్లో ఎక్కడా కనిపించట్లేదు, అది ఎక్కడికో పైకి వెళ్ళింది. జాను రీల్స్ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏదో 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. బిట్టు ఎక్కడ రిలాక్స్ అవుతున్న పర్సన్ వచ్చినట్టున్నాడు. నీ రూమ్లో ఏం చేస్తున్నా? ఇది ఎప్పుడు మార్చావు? ఇది బట్టలు ఎప్పుడు మార్చావే? ఎందుకు మార్చావు? ఊరికి నేనా? అదేంటి అక్కడ పడేసావు? జుట్టు ఏంటి అలా వదిలేసావు? నువ్వు నాకు పిలకలైతే రాదు అసలు. ఎందుకు బీకావు ఇప్పుడు? అంటాడు 24 గంటలు దానికి ఎప్పుడు పిలకలేస్తుంటావు, దాని బట్టలు వేస్తా తీస్తా ఉంటావు, దాని గదిలోనే బట్టలు సర్దుతుంటుంటావు, ఏం చేస్తావు దాని గదిలో అంటాడు మళ్ళీ ఒకసారి. ఇది మనమేం చేయమండి, దీనికి పని పాట ఉండక హాలిడేస్లో 10 నిమిషాలకు ఒకసారి పిలక బీకేస్తుంది. ముందు పెట్టు, జుట్టు అలా వదిలేస్తే ఏంటి ఇలా ముడియాలా? అది ఇలా వదిలేయాలా? అది ఏం చేస్తుందంటే బట్టల్ని అప్పుడప్పుడు మిస్ అవుతుంటది నాలాగా. బౌ చేయాలా? పద్దాక బట్టలు రాదు, ఇది రోజుకి 2-3 రకాలు వేసుకొని చూసుకుంటది అద్దంలో. ఇప్పుడు వీటిని మడతేసి సర్దటము, తర్వాత మొక్కలకి నీళ్లు పోయాలి. అండ్ ఇంట్లో మొత్తం మొక్కలకి బయట కూడా కుండీలు పెట్టాను, వాటికి పోయాలి. అండ్ వాటిట్లో ఐరన్ బట్టలు సపరేట్ చేయాలి, స్కూల్ యూనిఫామ్లు కూడా సపరేట్ చేయాలి. క్యాజువల్ ఐరన్ సపరేట్, స్కూల్ యూనిఫామ్ సపరేట్. బట్టల బట్ట ముందు పెట్టుకుని అది అక్కడ ఏదో చేస్తాను. నువ్వు ఒకరి మీద కాన్సన్ట్రేట్ చేయి, ఇద్దరమే చేయి. ఓకే, ఏం చేస్తున్నావు? దాన్ని ఇంకా పిలక స్టోరీ అవ్వాలా, గంట నుంచి అదే సినిమా. ఇదిగో అందులో చూసుకుంటున్నా, ఇదిగో దీంట్లో చూసుకుంటుంది అది. స్టీలు ఎక్కడ ఇది కనిపించినది అద్దంలో చూసుకుంటుంది. నేను బట్టలు మడతేసేటప్పుడు బిట్టుని చదివిస్తా మడతేస్తా తెలుసా, మల్టీ టాస్కింగ్. మళ్ళీ ఆ గ్యాప్లో మళ్ళీ ఏదన్నా ఫోన్ వస్తే మధ్యలో ఫోన్లు కూడా మెసేజ్లు రిప్లైలు ఇస్తా కూడా చేస్తుంటా, కామెంట్స్ కూడా చూస్తా కూడా పనులు చేస్తుంటా, డాన్స్ చేస్తా కూడా చెయ్యి. పెట్టు, ఇది తీసుకెళ్ళి బెడ్ మీద పెట్టు. నువ్వు పిలవంగానే ఒక్కళ్ళు కూడా రారు, 4-5 సార్లు పిలిస్తే వస్తారు. ఏం చేస్తున్నా? వాడికి పెయిన్ అంటలే, వాడు పడుకుంటున్నాడు. ఇప్పటిదాకా మొబైల్లో టీవీలు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు పెయిన్ వచ్చింది. మరి చెయ్యిని వాడాడుగా. వస్తుంది మీ బిట్టు, తలుపులు పగలేసుకుంటా. బిట్టు ఇది తీసుకెళ్ళిపోయి అవి బెడ్ మీద పెట్టిన తర్వాత పైకి వెళ్తా, తీసుకెళ్తా జాగ్రత్త తీసుకెళ్ళి ఇట్లా వెళ్ళాలి, ఇట్లాగ పెట్టాలి. మరి వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపోయి కానీ వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. మొక్కలకి నీళ్ళు పోయాలి. ఏంటా చూపు, ఇది దీని బుద్ధి. పెట్టావా? అది నాకెందుకులే. ఓకే ఓకే, ఏంటి సినిమా చూద్దాం. నేను మడతేస్తుంటే ఇచ్చాను, అరవకూడదు అన్నావు కదా. అదిగో నేను మడతేస్తే ఇసిరేసావా? మడతేయడానికి నీకు 1/2 అవర్ పట్టిన తొక్కుతా. అవన్నీ ఎందుకు మెస్ చేస్తున్నా?
బోర్డు అంట దాన్ని. అయితే దాన్ని ఇప్పుడు ఆడించాలి కూడా. పద షింకులో గిన్నెలు చదువుతురా భలే బోర్డు అన్నావుగా, వెళ్ళి బుక్ తీసుకురాపో. నువ్వు చదవలేదుగా అసలు ఇవాళ, వెళ్ళి బుక్ పట్టు. అందుకే నేను బట్టలు మడత చదివిస్తా, ఇందాక క్లూ ఇచ్చాను పట్టించుకోలా. వెళ్ళి బుక్ పట్టురాపో. పక్కన హస్బెండ్ మనం పని చేస్తుంటే ఎంత మనకి ఎలా పెయిన్ ఉంటుంది. జాను నీకు పెయిన్ఫుల్ గా ఉందా? సరే మడతేసి తీసి లేట్ అయిపోతుంది. చీకట్లో మొక్కలకి నీళ్లు పోయలేవు కదా జాను, మొక్కలకి నీళ్లు పోయాలి. ఏంటి జాను ఉతికిన బట్టల మీద నిద్రపోయావు? జాను ఇలా ఉన్నప్పుడే నన్ను వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతావు, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదని నన్ను తిడతావు. ఇప్పుడు చెప్పు నాకు, ఫాదర్ రోల్లోనే ఉంటావు మదర్ రోల్లోనే ఉంటావా ఇప్పుడు? బయటికి వెళ్తా, హాలిడే కూడా వెళ్తా. చూడండి 11కి మొదలు పెట్టాను, ఇప్పుడు 5:30 అయింది. నెక్స్ట్ ఇంకా ఏమీ జరగల. ఆ బట్టలు మడతాయి అలా ఆలోచనలో పడ్డాడు. డే ఎలా గడిచిపోయిందో తెలియదు. జానేశ్వరి వాళ్ళ డే మొత్తం అయిపోయింది కదా, చేసింది ఏమీ లేదు, డే అయిపోయింది. నాకు తెలిసి మధుకి నీరసం వచ్చింది. సరే ఇప్పుడు ప్రాపర్గా ట్రైపాయిడ్ పెట్టుకొని ఒక కంక్లూజన్కి తీసుకొద్దాం. అవును మొత్తం పని అవ్వలేదు కదా, మొక్కలకి నీళ్లు పోసి దాన్ని చదివించాలి కదా. కాకపోతే అది ఒక్కటే ఆపలేవా? వీడియోకి ఎండ్ చేద్దాము, కంక్లూజన్ ఒకటి ఇద్దాం అనుకుంటే వెనకాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. ఒక్క నిమిషం క్వైట్రా, ఇంకా గొనుక్కుంటుంది. ఇదిగో నెట్టుకుంటున్నా. అరే 14 ఏళ్ళు దానికి 8 ఏళ్ళు ఇద్దరు నెట్టుకుంటున్నారు ఏంట్రా? ఈ వ్లాగ్ అండి రోజు ఇంట్లో హౌస్ వైఫ్ అనే పేరుతో ఆర్ ప్రజెంట్ హోమ్ మేకర్ అనే పేరుతో కష్టపడతా హౌస్ని హోమ్గా మారుస్తున్న ప్రతి ఉమెన్ని ఉద్దేశించి చేసిందనమాట. గట్టిగా 6 అవర్స్ జాను, 6 అవర్స్ మన ప్లేస్లో మన హస్బెండ్ వచ్చి పనులు చేస్తే ఎంత తప్పుకుంటుంది. ఏమీ పనులు అవ్వాలా చూడండి, ఇల్లంతా గందరగోళంగా ఉంది. మీకు ఇలా డైరెక్ట్ కూడా చూపిస్తాను. పొద్దున తిన్న ప్లేటుల నుంచి అటు ఎట్టున్నాయి చూడండి, ఎక్కడ అటు పడేసి ఉన్నాయి. ఆ బట్టలు కూడా అంతే, సగం సగం పనులు అవలా. మనం అనుకుంటున్నామే ఏదో ఒక కుకింగ్ బ్లాగ్ చేస్తున్నాం, ఫ్యామిలీ బ్లాగులు చేస్తున్నాం అని. ఎంత నరకమో అసలు. అందుకే బ్రేకులు. ఫస్ట్ పన్ను అంటే దాన్ని మనం ఏంటి వీళ్ళిద్దరు కూడా వల్ల మేము కొట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. మధ్యలో ఉండి నన్ను కొడుతున్నారు. సరే అండి, నాకు ఫోకస్ కూడా పోతుంది. ఓకే మరి ఓకేనా? ఇంకిప్పుడు ప్రశాంతంగా మనసుకు రిలాక్స్గా ఉండడానికి ఒక 2 నిమిషాలు ఫ్యాషన్ టాక్ చేశానండి ఈ వీడియోకి ముందే. దాన్ని ఫ్యాషన్ టాక్ చేశానని చెప్పి అలాగండి. ఇప్పుడే చూసారా, నువ్వు ఆగవే. నువ్వు నేర్చుకున్న లెసన్ ఇదేనా జాను? 100 పనులు చేసే ఉమెన్కి కోపం వస్తుంది. అవును పొద్దున్న నువ్వు రిలాక్స్గా లేదే, పిల్లలకు పళ్ళు కొరుకుతా ఉన్నావు, కోపంగా చూస్తున్నావు. నా పళ్ళు అరిగిపోయినాయి కానీ నేను పళ్ళు అరగ తీసుకోదలుచుకోవట్లే, గొంతు అరగ తీసుకుందాం అనుకుంటున్నా, అందుకే అరుస్తున్నా. అయిపోయి ఉండాలి ఈ పాటికి, అరగల సాలిడ్ గొంతు. సరే ఇంకిప్పుడు ఫ్యాషన్ టాక్లో కలుద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫ్యాషన్ టాక్ మరి. ఇదిగో ఫ్యాషన్ టాక్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, మమ్మల్ని కూడా చెప్పని ఏందో. సరే చెప్పు. నాకు వైట్ డ్రెస్తో రఫుల్స్ ఉంది ఇక్కడ బుజ్జి బుజ్జి పూలు ఉండి పింక్ బ్లూ రెడ్ మల్టిపుల్ కలర్స్ నైస్ సాఫ్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ పూలు నుండి. ఇది మంచి సాఫ్ట్ జార్జ్ మెటీరియల్. చిచి దీంతో మాట్లాడి నాకు కూడా ఏదో లాంగ్వేజ్ వస్తుంది. ఇది మంచి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ అండి, మంచి సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్. ఇది వెనక స్టిల్ డిజైన్ ఉంది కానీ ఇక్కడ బెటర్ గా ఉంది నా డ్రెస్ మీద. అండ్ ఇది నా బ్యాక్ సైడ్ అండ్ ఇది నా బ్రేస్లెట్. అయిపోయిందా? నన్ను చెప్పని ఇవి ఈ రీసెంట్గా వచ్చిన డ్రెస్సులు అండి, మా మదర్ పంపించారనమాట. ఇది సాఫ్ట్ చైనా సిల్క్ అని పేరు అంటండి. డెప్త్ డీటెయిల్స్ తెలియవండి, బట్ చైనా సిల్క్ అని నేను అనుకుంటున్నాను. అదే విన్నాను అనమాట ఫస్ట్లో ఇచ్చే శారీ తీసుకునేటప్పుడు.
సో చాలా సాఫ్ట్గా సాటిన్ మిక్స్ అయినట్టు ఉందండి, ఒక రకమైన సిల్కీగా. క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది దాని మీద ప్రింట్ అనమాట. ఇది ప్రింట్ ఏసి పెట్టినట్టు, అంటే ప్లెయిన్ శారీస్ వస్తాయండి, వాటి మీద ప్రింట్ వేస్తారనమాట. ఇది లైట్ ప్యారెట్ గ్రీన్. మా మదర్ పంపించారు ఇది. సో బాగా లైట్ వెయిట్. జనరల్గా మడిస్తే చీర ఎంత అన్నా వస్తుంది, దీన్ని మడిస్తే ఇంత చిన్నగా వచ్చింది అనమాట. పెద్ద సైజు అగ్గిపీట్లో పెట్టేయచ్చు, అంత చిన్నగా వచ్చింది. ఇవి టసల్స్. ఇంకోటేమో ఇవి వీటికి టసల్స్ అనమాట. శారీలో ఉన్న కలర్సే. ఇది మా మదరే చేశారనమాట, తనే యాడ్ చేసింది. ఈ గాలికి చీర ఎగిరిపోతుందో నేనైతే ఎగరలేదు, చీర ఎగిరిపోతుంది. అందుకని చేయటం కూడా కొంచెం కష్టంగా ఉంది. మెటీరియల్ అయితే భలే స్మూత్గా భలే కంఫర్ట్గా ఉందండి. సరే, ఫ్యాన్సీ శారీ కాబట్టి పెద్దగా నేను చెప్పేది ఏమీ లేదు. ఈ శారీకి నేను బ్లౌజ్ కూడా తీసుకోవాలి, ఫ్యాన్సీ కదా, ఇంట్లో ఏదో దాంతో మ్యాచ్ చేయొచ్చులే అని. ఇది ఇంతకుముందే నాది ఓల్డ్ శారీ బ్లౌజ్ అనమాట, దాన్ని మ్యాచ్ చేశాను. జార్జెట్ సెల్ఫ్ డిజైన్ అనమాట. సో సింపుల్ ఫ్యాషన్ టాకు, సింపుల్ శారీ. అండ్ జ్యువెలరీ కూడా ఇంతకుముందు చాలాసార్లు చూసుంటారు. ఇది నా పెళ్ళప్పుడు నల్లపూసలు అనమాట, ఎప్పటివో ఇవి పెళ్ళప్పటివి. పోగులు కూడా అంతకుముందు ఎప్పుడో ఒక 2-3 years ago తీసుకున్న చిన్ని పోగులు అనమాట. ఇదన్నమాట ఇవాల్టి క్విక్ ఫ్యాషన్ టాక్. ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఇది మొత్తం మర్చిపోయింది, 2-3 ఫ్యాషన్ టాకుల్లో రాలేదు. జర్మనీ ట్రిప్కి వెళ్ళొచ్చాం కదా, ఫ్యాషన్ టాకులు అన్నీ 1 month 2 months బ్రేకులు వచ్చేసినాయి. సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్. ఏం చేసావని నీ అందరికి ఇల్లంతా గొడవ అంతా చేసినందుక? సరే, నైస్ కామెంట్స్ మా ఫ్యామిలీ మొత్తానికి పెట్టేసేయాలన్నమాట. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.